బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సైఫ్ కు సంబంధించిన 15,000 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకోనుంది. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు అబీదా భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో పాకిస్తాన్లో స్థిరపడ్డారు. రెండో కూతురు సాజిదా సుల్తానా భారత క్రికెటర్ ఇఫ్తిఖార్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి మనవడే సైఫ్ అలీ ఖాన్. ప్రభుత్వానికి ఇచ్చిన స్టే తొలగించడంతో భోపాల్ రాజ కుటుంబ ఆస్తులకు మళ్లీ సమస్య వచ్చింది. అయితే ఈ విషయమై 30 రోజుల్లో ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. కానీ సైఫ్ అప్పీల్ చేసుకోలేదు. దీంతో సైఫ్ అలీ ఖాన్ 15,000 కోట్ల సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల దాడిలో గాయపడిన సైఫ్ కోలుకుంటూ ఉండగా ఈ వార్త ఆయనకు మరో షాక్ ఇచ్చినట్లయింది. ఎనిమి యాక్ట్ కింద ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో ఈ ఆస్తుల్ని ఎనిమి ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ సైఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని గత ఏడాది డిసెంబర్లో హైకోర్టు కొట్టివేసింది. డిసెంబర్ 13, 2024న జరిగిన విచారణలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సింగిల్ బెంచ్ నటుడి పిటిషన్ను కొట్టివేసింది. ఈ తీర్పుపై అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈ మొత్తం కేసులో కేంద్రం సైఫ్ అలీ ఖాన్, సైఫ్ తల్లి షర్మిలా ఠాకూర్, అతని సోదరిమణులు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్, అతని తండ్రి సోదరి సబీహా సుల్తాన్లు పార్టీలుగా ఉన్నారు. ఈ చట్టం ప్రకారం శత్రువుల ఆస్తుల్ని కేంద్రం ప్రభుత్వం నియంత్రించవచ్చు. విభజన సమయంలో ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లి అక్కడే పౌరులుగా స్థిరపడిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని ఎనిమి ప్రాపర్టీగా పరిగణిస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్తో యుద్ధాల తర్వాత చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్ వెళ్లారు. ఇదే విధంగా 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత చైనాకు వెళ్లిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా శత్రువు ఆస్తులుగానే పరిగణిస్తారు. యాక్ట్ 1968లో అమల్లోకి వచ్చింది. ఇది 1962 రక్షణ నియమాల ప్రకారం భారతదేశానికి శత్రు ఆస్తిగా పరిగణించిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. 2017లో పార్లమెంట్ ది ఎనిమీ ప్రాపర్టీ బిల్లు 2016ను ఆమోదించింది. ఇది 1968 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, ది పబ్లిక్ ప్రెమిసెస్ యాక్ట్ 1971లను సవరించింది. 2014లో భోపాల్లోని పటౌడీ కుటుంబ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం కస్టోడియన్ నోటీస్ జారీ చేసింది. పటౌడీ కుటుంబ ఆస్తిపై వారి వారసులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేస్తూ 2016లో భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది.